భార్య భర్తలు ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకొని మందిరానికి వచ్చి వాక్యం విన్న తర్వాత ఏడ్చుకుంటా ప్రార్థన చేయించుకోవడానికి నిలబడ్డారు. ఏంటమ్మా ఎందుకంత ఏడుస్తున్నారు, ఏమైందని అన్నాను. మా నాన్నగారు మహా ఆస్తిపరుడయ్యా, ఆయనకు పొలాలు ఉన్నాయి, 10 ఎకరాలు పైనే స్థలాలు పొలాలు ఉన్నాయి. మా నాన్నగారు మేము చిన్న వయసులో ఉండగానే మా నాన్నగారు చనిపోవడంతో ఆ పొలాల కాగితాలు, ఆస్తుల కాగితాలు, ఎకరాల కాగితాలు అన్నీ కూడా మా బాబాయ్, మా నాన్నగారు తర్వాత ఉన్న తమ్ముడు మా బాబాయ్ మొత్తం ఆ కాగితాలను ఆక్రమించుకొని ఆ పొలాన్ని తన స్వాధీనంలోకి తీసుకొని ఆ పొలాన్ని పండించుకుంటున్నాడు, తింటున్నాడు. మాకంటూ ఏది ఇవ్వకుండా మొత్తం ఆయన వశంలో పెట్టుకున్నాడయ్యా అని చాలా బాధపడుతూ చెప్పి, ఆమె ఏమన్నా తెలుసా, మా కంటి ఎదురుగానే పొలం కనబడుతుంటుంది, మా బాబాయ్ విత్తనం వేస్తాడు, ఎదుగుతుంటుంది, పంట కోసుకుంటాడు, తింటాడే తప్ప ఏ రోజు కూడా మమ్మల్ని పలకరించలేదు. ఆ పొలాన్ని మాకు ఇవ్వాల్సిన పొలాన్ని, మా తండ్రి పొలాన్ని కూడా మాకు ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడయ్యా. బ్రతిమిలాడి చూస్తున్నాం, కాళ్ళు పట్టుకున్నాం, కేసు వేయడానికి వెళ్ళినాం, ఎన్ని చేసినా ఆయన మాత్రం మాకు పడనివ్వట్లేదయ్యా. ఆయన భయం ఊరంతా ఉంది. మహామూర్ఖుడయ్యా మా బాబాయ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. 2 ఆడపిల్లలు, ఎదిగొచ్చిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సరైన భోజనం కూడా పెట్టలేకపోతున్నాం, మంచి వస్త్రాలు కొనించలేకపోతున్నాం. కళ్ళ ముందున్న పొలం చూస్తూ వీళ్ళకి కారముతో అన్నం పెడుతూ ఉంటే కడుపు రగిలిపోతుందయ్యా మాకని ఏడుస్తూ బాధపడ్డారు. ప్రార్థన చేసి చెప్పినాను, అమ్మా కుంటివాడు దిక్కులేనాడు తీసుకొచ్చి రాజసన్నిధిలో కూర్చోబెడితే ఏమంటే పొలం ఉందని అనుకున్నాడా? లేదు కదా. మరి ఆ పొలాన్ని దేవుడు అతనికి ఇచ్చినప్పుడు నీకెందుకు ఇవ్వడమ్మా, నీ పొలాన్ని దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు బాధపడద్దు, చేతులుంచి ప్రార్థన చేయి, పోగొట్టుకున్నవి తిరిగి నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేసుకుంది. ఆ భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేసుకున్నారు, కన్నిటితో ప్రార్థన చేసుకున్నారు, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. మొత్తానికి ఇంటికి వెళ్ళిన తర్వాత 1 నెల రోజుల తర్వాత మరలా వచ్చినారు. వచ్చి దేవుడు కార్యం చేస్తున్నాడయ్యా అని అన్నారు. చాలా సంతోషపడ్డాను. అమ్మా ఏం జరిగిందని అన్నాను. అడిగితే వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మేము వెళ్ళిన తర్వాత అయ్యా ఒక 10 రోజులు మానక ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకొని మేము నలుగురం ఆ పొలం వైపు ప్రతిరోజు చూస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించినాం. 10 రోజుల తర్వాత మా బాబాయ్ గారి ఇంట్లో ఏం గొడవ జరిగిందో తెలీదు, వాళ్ళ ఇంట్లో సమస్య కాస్త చిలికి పెద్దగా అయిపోయింది. మొత్తానికి మా బాబాయ్ ఉరి తీసుకొని మధ్యరాత్రి 1 గంటకు చనిపోయినాడయ్యా. ఆయన చనిపోవడంతో పోలీస్ కేసు అయింది. పోలీసు వాళ్ళు వచ్చి ఆ డెడ్ బాడీని తీసుకొని వెళ్ళి పోస్ట్మార్టం చేసి సమాధి కార్యక్రమాలు చేసినారు. కార్యక్రమం అయిపోగానే ఊర్లో ఉన్న వాళ్ళందరూ, గ్రామస్తులందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా బాబాయ్ మీద కేసు పెట్టినారయ్యా. ఏంటా కేసు అని అంటే, అక్రమముగా మా ఆస్తులని జప్తా చేసుకొని దొంగిలించేసి మా కాగితాలని లాక్కొని మమ్మల్ని బెదిరించి అతను మొత్తం మా స్థలాలను అతని దగ్గర ఉంచుకున్నాడు, దయచేసి మాకు న్యాయం చేయమని ఊరోళ్ళందరూ అడిగినారట. న్యాయం చేయమని మాట అడిగేటప్పటికి పోలీసు వాళ్ళు మరలా ఇంటికి వచ్చి ఇండ్లంతా వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్తే 4 ట్రంక్ పెట్లు ఉన్నాయి. 4 ట్రంక్ పెట్లు నిండా కాగితాలు ఉన్నాయి. మొత్తానికి ఆ ట్రంక్ పెట్లన్నీ పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళిపోయి అన్నీ కూడా సర్వే చేసి, ఏమంటే ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని పిలిచి, లాయర్ని పిలిచి అన్నీ చేసిన తర్వాత ఆ గ్రామస్తులు ఎవరెవరి కాగితాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఆ కాగితాలు పంచుతూ వీళ్ళకు కూడా ఫోన్ చేసినారు. అమ్మాయి నీ పేరు మాణిక్యమనేనా? అవునయ్యా నేను మాణిక్యమని. మీ నాన్నగారి పేరేంటి? మోహన్ రావు. అమ్మాయి నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వచ్చేయి అని అన్నారు. వెంటనే కలవర పడిపోయింది, భయపడిపోయింది. అదేంటి మా బాబాయ్ చనిపోయి 10 రోజులు కాలేదు, అప్పటికే మా మీద కేసు పడ్డదా ఏంటని పాపం భార్య భర్తలు ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు. వెళ్తే ఆ పోలీస్ వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా? అమ్మా ఇదిగో మోహన్ రావు అని మీ నాన్నగారు, ఈయన కాగితాలు ఇవేనా అని అడిగితే ఇవేనండి. మరి ఎవరిది పొలం అని అంటే మాదేనండి. మరి ఈయన దగ్గర ఎందుకు ఉందండి? మా నాన్నగారు చనిపోయిన వెంటనే కాగితాలని ఆయన తీసుకున్నాడండి. ఇదిగో ఈ రోజు నుండి నీకు ఎన్ఓసి పేపర్ రాసిస్తున్నావు, ఈ కాగితాలన్నీ నీదే, నీ పొలం నీకు ఇవ్వబడింది, వెళ్ళి నీ ప్రహారీ గోడ కట్టేసుకో, పొలానికి వెళ్ళాను అన్నారండి. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. నరుడైతే చేయగలడా ఈ పని? మనుషులు చేయగలరా? నేనంటాను, దేవుని సన్నిధిలో కూర్చున్న వాని జీవితంలో దేవుడు ఎంతటి కార్యమైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. పోగొట్టుకున్న పొలాన్ని తిరిగి దేవుడు మరలా ఇప్పించున్నాడు కదా, పోగొట్టుకున్న పంటను దేవుడు తిరిగి ఇప్పించున్నాడు కదా. ఈ రాత్రి ఏవేవైతే గత దినాలలో నీవు పోగొట్టుకున్నావో తిరిగి దేవుడు మరలా నీకు అది ఇప్పించును గాక. చెప్పండి, చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. అంతటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన మనతో చెప్పిన మాట ఏంటంటే, దీనులైన వారిని ఉన్నత స్థలములలో
నిలబెడతాను. ఏమండి, ఎక్కడో గొర్రెల కాపరులున్న దావీదును దేవుడు అక్కడ నిలబెట్టడం గల కారణం ఏంటంటే అతను ఆరాధికుడని. ఏమండి, ద్వేషించబడుతున్న లేయాను పితరుల సమాధిలోనికి చేర్చి ధన్యురాలుగా భాగ్యవంతురాలుగా మార్చడం గల కారణం ఏంటంటే ఆ ద్వేషించబడుతున్న సమయాలలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని వైపు చూసింది. ఇప్పుడు ఈ కుంటివాడు ఏమండి అందరి చేత అందరూ మరణించున్నారు, ఒంటరి వాడైపోయి దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. కుంటివాడు ఎక్కడ నిలబడ్డాడు? రాజ సన్నిధిలో నిలబడ్డాడు. రాజ సన్నిధిలో నిలబడిన వాడితో రాజు పలికిన మాట ఏంటంటే, ఒకటి, భయపడవద్దు అన్నాడు. రెండో మాట, మీ పితరుల ఆస్తి అంతటిని ఇప్పిస్తాను అన్నాడు. మూడో మాట ఏమన్నాడో తెలుసా? ఇదిగో కుంటివాడా, ఇదిగో కుంటోడా, ఎక్కడున్నావు? అయ్యా నీ సన్నిధిలో ఉన్నానయ్యా. చెప్పండి, ఎక్కడున్నాడట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు రాజు నిన్ను అడుగుతాడు, అమ్మా ఎక్కడున్నావు అని అంటే ఏమంటే ఆ కొంపలో ఉన్నాను ఈ కొంపలో ఉన్నానని చెప్పకూడదు. ఎక్కడున్నానని చెప్పాలా? నీ సన్నిధిలో ఉన్నానయ్యా. చెప్పండి చెప్పండి, ఎక్కడున్నాలా మనం? నీ ప్రార్థన దేవుడు వినాలంటే ఎక్కడ ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. నీ కన్నీరు దేవుడు తొడవాలనంటే ఎక్కడ ఉండాలి? నీకు దేవుడు జవాబు ఇవ్వాలంటే ఎక్కడ ఉండాలి? నిన్ను దేవుడు పలకరించాలంటే ఎక్కడ ఉండాలి? నీ బ్రతుకును దేవుడు మార్చాలంటే ఎక్కడ ఉండాలి? నీ చరిత్ర మారాలంటే ఎక్కడ ఉండాలి? నీ స్థితి మారాలంటే ఎక్కడ ఉండాలి? నేనంటాను, సన్నిధిలో ఉండకుండా ఇంకెక్కడికి వెళ్ళినా నీ చరిత్ర మారదు, నీ బ్రతుకు మారదు. నీ బ్రతుకు మారాలన్నా చరిత్ర మారాలన్నా దేవుని సన్నిధిలో నీవు నిలబడాలి. ఆయన సన్నిధిలో నీవు నిలబడుదువుగాక. హల్లెలూయా.